హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి కొత్త హెల్దీ రెసిపీతో నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన రెసిపీ సగ్గు బియ్యంతోనండి ఇడ్లీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కూడా. ఇడ్లీ మామూలుగా మినప్పప్పు మనం ఇడ్లీ రవ్వతో కాకుండా డిఫరెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ముందుగా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి. మీరు కూడా చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుని మనం 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకుని ముందు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ నానిన తరువాతకి మనం మిక్సీ వేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా మంచిగా ఉబ్బుతాయండి 4 అవర్స్ నానబెడితే. తర్వాతకి మనం ఇలా ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక కప్పు సగ్గుబియ్యం 2 కప్పుల బియ్యం అయితే మనకి 4 ప్లేట్స్ వరకు వస్తున్నాయండి. మీరు కూడా ఒకసారి చూడండి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ లూజ్గా ఉండొద్దు, మరీ టైట్గా కూడా ఉండొద్దు. పిండి అనేది ఇలా కొద్దిగా జారుతూ ఉండాలి. అందులోనే మనం ఒక రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే ఒక 1-1.5 టీ స్పూన్ వేసాను. మీరు కూడా మీకు రుచికి సరిపడినంత వేసుకొని ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని మొత్తం కలిపి ఒక 15 మినిట్స్ ఇలా రెస్ట్లో పెట్టాలండి. మనం ఓవర్ నైట్ మొత్తం ఏం రెస్ట్ ఇవ్వని అవసరం లేదు. జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా స్టీమ్ కోసమని ఇడ్లీ పాత్రలో మనం నీళ్లు పోసి స్టవ్ మీద ముందుగా పెట్టినట్లయితే మనకు ఒక 15 మినిట్స్లో ఇడ్లీ ఉడికిపోతుంది. ఈలోపు మనం ప్లేట్స్లోకి పిండిని సర్వ్ చేద్దాము. ఇలా ఇడ్లీ ప్లేట్స్లోకి మొత్తం ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఆవిరి మీద ఉడికించాలండి. ఒక 15 to 20 మినిట్స్ మనకి ఇలా అంటే లో ఫ్లేమ్లో అయితే 15 మినిట్స్ పడుతుంది. మీరు మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి. వేళ్ళకి మామూలుగా అతుక్కోకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టేను. ఇలా కవర్ చేసి ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా కొద్ది కలర్ అనేది చేంజ్ అవుతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ రెసిపీ అయిన ఇడ్లీ మనకి రెడీ అయిపోతుందండి. ఇది చాలా హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, అలానే ఇడ్లీలోకి మీకు ఏ చట్నీ అంటే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే నా రెసిపీ లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.